ఇది నా జీవితంలో నేను చేస్తున్న వన్ ఆఫ్ ద టార్చరెస్ట్ జర్నీ. ఏంటి లారీ మన పైకి వస్తాడు, వీడు కొండపైకి అలా వెళ్ళాలి. ఇప్పుడు మనం అలా వెళ్ళాలి. ఈ పాస్ పేరు నకిలా పాస్. వీఆర్ ఎట్ నకిలా పాస్. ఈ లూప్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఘాటా లూప్స్ అంటారు. ఘాటా లూప్స్. ఇక్కడ బాటిల్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ వాటర్ బాటిల్ని వదిలి వెళ్తారు. ఒక పక్క చలి, ఒక పక్క దుమ్ము, ఒక పక్క లారీలు, వెహికల్స్. వామ్మో. ఈ బ్రిడ్జ్ పేరు విస్కీ బ్రిడ్జ్ అంట. ఈ బ్రిడ్జ్ పేరు బ్రాండీ బ్రిడ్జ్ అంట. వామ్మో. విస్కీ బ్రిడ్జ్ అయిపోయింది, బ్రాండీ బ్రిడ్జ్ అయిపోయింది, ఇప్పుడు పింగ్ బ్రిడ్జ్ అంట. పేర్లు మాత్రం వీళ్ళు భలే పెట్టిర్రు. కమాన్ యూ కెన్ డూ ఇట్. ఏం రోడ్లు రా బాబు, ఇది మళ్ళీ చేసే జర్నీ కాదు నాయన. కోల్డెస్ట్ డే ఇన్ మై లైఫ్. -2 ఉండే మార్నింగ్. బయట బండి మీద కూడా చలో బాయ్ బాయ్. లాచింగ్లో మన శ్రీధర్ బ్యాటరీ మారుస్తున్నాడు. గోప్రోది చూడండి, దాని పట్టలు డస్ట్ అయిపోయినాయి ఫుల్. దారి అలాంటిది. తారు చూడండి, తారమ్మ తారు. అదనమాట. మీకు అర్థమైనగా పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ. ఇప్పుడు పైనుంచి మనం కిందికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి సర్చు 52 కిలోమీటర్లు ఉంది. ఇదిగోండి వ్యూ, మెస్మరైజింగ్ వ్యూ. వావ్. మనం ఇప్పుడు కొండ దిగాలి కింద వరకు. చూసుకోండి ఒకసారి వ్యూ. లాచింగ్ల దగ్గర నుంచి ఇది వ్యూ అనమాట. అది దిగిపోయింది కదా. ఇది నా జీవితంలో నేను చేస్తున్న వన్ ఆఫ్ ద టార్చరెస్ట్ జర్నీ. ఇది హైవే కాబట్టి కంటిన్యూగా లారీస్, కార్స్ వెళ్తూనే ఉన్నాయి. డస్ట్ ఏ ఘోరంగా లేపుతున్నారంటే చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నిసార్లు బయట తెలుసుకున్నా కానీ డస్ట్ నిండిపోతుంది. కెమెరా డస్ట్ అయిపోతుంది, బట్టలు మొత్తం డస్ట్ అయిపోయినాయి. ఇవన్నీ పోవాలంటే మళ్ళీ మనం నార్మల్ ప్లేస్కి వెళ్ళాలి. అప్పుడే చూడండి రోడ్ ఎలా ఉందో. చలితో పాటు గాలితో పాటు ఈ డస్ట్. ఇదిరా బాబోయ్. అందుకే అన్నారు పెద్దలు, లేమనాలి హైవే ఒకసారి ట్రై చేసి చూడండి అని చెప్పి. ఇదేంటి లారీ మన పైకే వస్తాడు వీడు. చిన్న రోడ్లు కాబట్టి ఇంతే. రేపు కూడా జబర్దస్త్ జర్నీ అంట. చూద్దాం. ఈరోజు జర్నీ మాత్రం వాసిపోయింది. ఈ బ్రేకులు వేసి క్లచ్ బట్టి భుజాలు నొప్పులు వచ్చాయి. జై హో జనతా, జై మా కాళీ, జై గణేష్, జై శ్రీరామ్. చలో ఆజ్కే లియే సర్చు పहुंचा दो हमें. రేపు చూసుకుందాం. చూసారా వామ్మో, వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. తిరగండి రా నాయన, తిరగండి. కొండపైకి అలా వెళ్ళాలి. ఇప్పుడు మనం అలా వెళ్ళాలి. అసలు చూడండి రోడ్డు. ఈ రోడ్లోనే కార్లు, లారీలు అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఉన్న డ్యామేజ్ని ఇంకా పెంచేస్తున్నాయి. చలి అదే విధంగా ఉంది ఇక్కడ. పైకి వెళ్ళే కొద్దీ ఓర్ నాయనా. మళ్ళీ ఇక్కడ మంచు వచ్చేసింది. ఈ మంచు కరిగి ఆ వాటర్తోనే ఈ రోడ్లు ఇంకా డ్యామేజ్ అవుతున్నాయి. టైం మనకి 6:10 అయిపోయింది. హోప్ఫుల్లీ 7 దాకా రీచ్ అవుతాం అనుకుంటున్నా. సర్చు ఫస్ట్ పెట్రోల్ వేయించాలి. మంచులో వెళ్తున్న ఆనందమే పోయిందబ్బా రోడ్లో నడిపిస్తుంటే. ఘోరం ఇదైతే. రోడ్డు అయితే ఘోరం. ఇది పర్లేదు పైకి వెళ్ళే కొద్దీ. సో ఈ వీడియో ఆల్రెడీ పెద్దగా అయిపోయి ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ దారి ఇలా ఉంటుంది, మనకి ఇలాంటి కంటెంట్ దొరుకుతుంది అని చెప్పి. మీరు వచ్చినప్పుడు చూసుకోండి జాగ్రత్త ఈ రోడ్లో. ఓకే చలో, మళ్ళీ ఏదో పాస్ వస్తున్నట్టుంది, చూద్దాం. అరే బాపరే.
ఈ పాస్ పేరు నకిలా పాస్. ఆల్టిట్యూడ్ 15,547 feet. We are at Nakila Pass after crossing such a terrible roads. Nakila Pass నుంచి వ్యూ ఇది. ఆల్ స్నో క్యాప్డ్ మౌంటైన్స్. We are at Nakila Pass. రోడ్లు వాలేకపోయినా ఇలాంటి అచీవ్మెంట్స్ మనకి అందుతున్నాయి. రైట్. చలో శ్రీధర్ అండ్ మే done with the Nakila Pass. Here it is. Nakila altitude 15,547 feet. వ్యూ మాత్రం అదిరిపోయింది. పైన మాత్రం చాలా స్నో ఉంది. వావ్, చలి చంపుతుంది. సర్చ్కి చేరిపోవాలి. టైం 6 దాటేసింది. అక్కడ ముందు లారీ చూడండి ఎట్లా పడిపోయి ఉందో, బోల్తా పడింది. అదనమాట ఈ దారి. ఒక లారీ వెళ్ళే జగనే ఉంది. ఇంకో లారీ వస్తే మాత్రం పక్కన ఆపుకోవాల్సిందే. కొంచెం అటు ఇటు అయినా కానీ పక్క తంబులు అయిపోతుంది. ఇక్కడ రోడ్ పర్లేదు కానీ పైకి వెళ్ళే కొద్దీ రోడ్ దారుణంగా ఉంది. మీకు కింద కనబడుతుంది కదా మొత్తం ఈ లూప్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని ఘాటా లూప్స్ అంటారు. ఘాటా లూప్స్ సర్చుకి 30 కిలోమీటర్ దూరంలో ఉంది. దీన్ని డెవిల్స్ లూప్ అండ్ గోస్ట్ లూప్ అని అంటారు. అంటే ఒక డిఫరెంట్ పవర్ ఉంది. ఆ పవర్ వెహికల్స్ని ఒకవైపు లాగుతూ ఉంటుందని చెప్పి అంటూ ఉంటారు. సో ఈ రూట్లో చాలా జాగ్రత్తగా వెళ్తారు. మీకు చూపిస్తాం ముందుకెళ్ళి. నా గోప్రో హీరో 8 హ్యాండ్ ఇచ్చింది చల్లదనానికి. మళ్ళీ గోప్రో హీరో 11కి స్విచ్ అయ్యాను. ఇదిగోండి లూప్ చూడండి ఎలా ఉందో. ఇక్కడ మన శ్రీధర్ ఆగిండు. సర్చు 32 కిలోమీటర్లు. మన ఘాటా లూప్ స్టార్ట్ అయిపోయినాయి. కనబడుతుంది కదా, ఇదే ఘాటా లూప్స్. ఇక్కడ చిక్కటే కొద్దీ ఒక డిఫరెంట్ భయం వస్తుంది. ఇంకా 30 కిలోమీటర్లకి 32 కిలోమీటర్లకి మనకి 1 hour టైం పడుతుంది ఈ ఘాట్ సెక్షన్ దిగాలంటే. ఇది కొంచెం పర్లేదు, రోడ్ బాగానే కనబడుతుంది. పైన మాత్రం దద్దరు వెళ్ళిపోయింది, అదిరిపోయింది మాకు రోడ్డు. ఇక్కడ బాటిల్ కనబడుతున్నాయి కదా, ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఇక్కడ వాటర్ బాటిల్ని వదిలి వెళ్తారు. సో అదనమాట ఘాటా లూప్ స్పెషాలిటీ. చూస్తారు కదా అన్నీ ఫుల్ వాటర్ బాటిల్స్. అక్కడ ఇవ్వండి థార్ ఆఫ్ రోడింగ్ కొడుతున్నారు. వావ్, 4x4 మాజా. చాలా ఒరే బాపరే, మళ్ళీ అటు నుంచి వెళ్ళిపోతున్నారు పైకి. ఓహో, ఇలాంటి అడ్వెంచర్స్ అన్నికి వస్తారు తార్లు వేసుకొని మళ్ళీ. ఇవన్నీ వాడు దిగుతాం, మాతో పాటు వచ్చిన వాడు దిగిపోతున్నాడు అక్కడి నుంచి. ఎక్సలెంట్ కదా. 4x4 కా మజా. ఇదిగోండి ఘాటా లూప్స్. మనం దిగుతూనే ఉన్నాం జిప్ 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 కింద వరకు. కానీ ఈ రూట్లో చాలా లారీస్ ఉన్నాయి. లారీ వచ్చినప్పుడల్లా పక్కన ఆగాల్సి వస్తుంది. కింద నది పారుతుంది. ఆల్మోస్ట్ కిందకి వచ్చేసాం. కిందకి వచ్చే కొద్దీ చలి తగ్గిపోయింది. హ్యాపీ, వెరీ హ్యాపీ. లేదా పైనంతా కూడా చలి చంపుతా ఉంది మాకు నడిపిస్తుంటే. ఒక పక్క చలి, ఒక పక్క దుమ్ము, ఒక పక్క లారీలు, వెహికల్స్. వామ్మో, సరచుకి దండం రా బాబోయ్. ఇది మళ్ళీ మళ్ళీ వచ్చే రోడ్డు కాదురా బాబు. చలో ఎక్ బార్ కర్ది అడ్వెంచర్ డన్. ఘాటా లూప్స్ ఎండ్ అయిపోయింది. 13,780 feet దగ్గర ఎండ్ అయింది. అంటే మనం ఉన్న హైట్ ఇప్పుడు 13,780 feet. పైన 16,000 feet నుంచి దించాడు కిందకి. ఈ ఘాటా లూప్స్ చూస్తుంటే భయం వేసింది నిజంగా. చిన్న చిన్న రోడ్లు, అందులోనే లారీలు టర్నింగ్లు, ఆపోజిట్ వెహికల్స్. వామ్మో, మామూలు లేదండి జర్నీ. ఇక లైఫ్ లాంగ్ కథలుగా చెప్పుకునే జర్నీలు ఇవన్నీ. ఇక రేపు ఉంటుంది అసలు మజా. చూడండి రాళ్ళు పడిపోయి పైనుంచి. అమ్మో వామ్మో వాయమ్మో వామ్మో. పక్కన అది సక్సెస్ఫుల్లీ ఘాటా లూప్స్ అయితే దిగేసినాం. ఇంకొక 25 కిలోమీటర్లు ఉంది మన ఖర్చు. ఈ బ్రిడ్జ్ పేరు విస్కీ బ్రిడ్జ్ అంట. వామ్మో, ఇంకేం పేరు దొరకలేదు రాజా మీకు. విస్కీ బ్రిడ్జ్. ఇక్కడ లారీ డ్రైవర్ నడిపిస్తున్నాడు. నడప చూస్తే గజ్జలు గల్లమంటున్నాయి. ఆపోజిట్లో వచ్చి తప్పని తిప్పుతున్నారు బండి. ఇది అందరి తరము కాదు రాజా. బండి కంట్రోల్ చేసినప్పటికీ ఏళ్ళు నొప్పులు అయిపోయినాయి. కమాన్ 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 కమాన్, యూ కెన్ డూ ఇట్. అది లెక్క చూడండి. భయంకరమైన రాళ్ళు, రప్పలు, రోడ్డు. థ్యాంక్స్ హినాంగ్, థ్యాంక్స్. ఖతర్నాక్ రోడ్లు వేసారు మీరు. మామూలు లేవి రోడ్లు. రాళ్ళని రాలుతూ ఉంటాయి పైకి వెళ్ళి. అమ్మ
ఏం రోడ్లు రా బాబు, ఇది మళ్ళీ మళ్ళీ చేసే జర్నీ కాదురా నాయన. ఓహో నా రాజా మంచి రోడ్డు వచ్చింది, వ్యూ మీరు చూడండి. అబ్బా ఎంతసేపటికో ఇంత మంచి రోడ్డు చూడటం. వాడినాయనో విత్ బ్యూటిఫుల్ వ్యూ, మంచి రోడ్డు వచ్చింది. అక్కడ ఎక్కడో చెప్పా రోడ్డు బాగుంది అని చెప్పి, నా పేరు గుర్తురావట్లేదు. అక్కడ చెప్పా, తర్వాత మళ్ళీ రోడ్డు ఇక్కడ వచ్చింది. దారి అంతా కూడా జిగా మొత్తం వణికిచ్చేసింది. నాకు బూత్ వచ్చింది, బూత్ మింగేసిన, అలా ఉన్నాయి రోడ్లు. దేవుడా రేపు ఉంది మళ్ళీ మెయిన్ రోడ్డు. చాలా ఇప్పటికైతే ఇంకా డైరెక్ట్గా సర్చ్ చేరిపోదాం. ఈ బ్రిడ్జ్ పేరు బ్రాండీ బ్రిడ్జ్ అంట. వామ్మో, అది విస్కీ బ్రిడ్జ్, ఇది బ్రాండీ బ్రిడ్జ్. భలే పేరు తెలిసినాయి మీకు. ఇక్కడ రోడ్లు కట్టడం ఎందుకే కష్టం చూడండి. ఇంత పెద్ద ప్రహారీ కూడా కట్టినా కానీ పైనుంచి రాళ్ళు జారిపోయి రోడ్డు మీదకి వచ్చేసినాయి. అదేవిధంగా పైన మంచిగా ఉన్న దగ్గర కూడా ఇలా వేస్తారు, కానీ ల్యాండ్ స్లైడ్ మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుంది. సో ఈ బీఆర్ఓ వాళ్ళకి రెగ్యులర్గా ఇదే వరకు ఉంటుంది పాపం. చూడండి ఇక్కడ దాకా వస్తాయి రాళ్ళు, చీకట్లో వస్తే మాత్రం అంతే సంగతులు. అసలు ఈ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉంది. ఇక్కడ ఆగి మేము ఫొటోస్ దిగుతున్నాము. వావ్, మంచి బ్లాక్ రోడ్డు, హిల్స్, పైన స్నో క్యాప్డ్ మౌంటైన్. జబర్దస్త్ ఉంది ఆ వ్యూ అయితే. ఈ వ్యూ అయితే జస్ట్ అమేజింగ్. నేను వీడియో తీయలేకుండా ఉండలేకపోతున్నా. చూడండి ఎట్లుందో వ్యూ. బ్యూటిఫుల్ రోడ్, బ్యూటిఫుల్ మౌంటైన్స్. ఒక కష్టమైన రోడ్ దాటిన తర్వాత ఈ వ్యూ చూస్తే అన్నీ మర్చిపోవచ్చు, అలా ఉంది వ్యూ. చూడండి జబర్దస్త్. మన ఇండియాలోనే ఎంతో మంచి ప్లేసులు ఉన్నాయి. ఫీల్స్ అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. విస్కీ బ్రిడ్జ్ అయిపోయింది, బ్రాండీ బ్రిడ్జ్ అయిపోయింది. ఇప్పుడు చూడండి పేరు ట్వింగ్ ట్వింగ్ బ్రిడ్జ్ అంట. పేర్లు మాత్రం వీళ్ళు భలే పెట్టిర్రు. ట్వింగ్ ట్వింగ్ బ్రిడ్జ్ వస్తున్నావు. వామ్మో, ఓవర్ నాయను. ఈ బ్రిడ్జ్ చూడండి, ట్వింగ్ ట్వింగ్ కాదు, ఇది డుమ్ డుమ్ ఉంది, చెక్క బ్రిడ్జ్. ఇవ్వండి ట్వింగ్ ట్వింగ్ బ్రిడ్జ్. వావ్, లుక్స్ అమేజింగ్. ఈ రూట్ మాత్రం చాలా బాగుంది. సర్చుకి వెళ్ళే దారి ఈ లాస్ట్ ఫ్యూ కిలోమీటర్స్, ఇంకా 3 కిలోమీటర్స్ టు సర్చు. ఈ వ్యూ చూడండి. వామ్మో, ఏమైనా ఉందో ఈ ప్లేస్. సర్చులో కూడా ఎక్కువ చాలా ఉంటుంది అనుకున్నాం, కానీ ఇక్కడ సేమ్ పరిస్థితి. ఇక్కడ నుంచి మనాలి 225 కిలోమీటర్స్. రేపు మనం జర్నీ చేయాల్సిన కిలోమీటర్స్ 225. ఏమన్నా ల్యాండ్స్కేప్ అది. ఆపుకో బండి ఆపుకో. ఏమైంది? ముందుకు రాగద్దు, ముందుకెళ్ళిపో, నా ముందుకెళ్ళిపో. వస్తున్నాను వెనకాల. సర్చు చిన్నగా కనబడుతున్నా, పెద్దగా ఇది పెద్దగా లేదు. ఇది సర్చు. సన్సెట్ అయిపోతున్న టైం ఇది 7:45. గుడ్ మార్నింగ్. న్యూమా టు సర్చుకి ఇది ఎండ్. నిన్న మీరు చూసుంటారు కదా, రాత్రి వచ్చేసరికి టైం 7:45, 8 అయిపోయింది. ఆ తర్వాత రూమ్స్ చూసాము. సర్చు అంటే ఎంత పెద్దదో అనుకున్నాం, కానీ చాలా చిన్న ప్లేస్. ఇక్కడంతా కూడా రేకుల షెడ్లే ఉన్నాయి. మీకు వెనక కనబడుతుంది కదా, సో అందులో స్టే చేసాము. చిన్న టెంట్ రెంట్ 1500 ముగ్గురికి, కానీ మేము నలుగురు ఉన్నాము. 2000 రూపాయలు ఇస్తున్నాము విత్ ఫుడ్ అన్నీ కలిపి 2500. ఫుడ్ మళ్ళీ సెపరేట్గా ఆమ్లెట్ వేయించుకున్నాము. ఇక్కడ చలి మాత్రం బీభత్సంగా ఉండే. రాత్రి జిందగీలో ఫస్ట్ టైం నేను కోల్డెస్ట్ డే ఇన్ మై లైఫ్. -2 ఉండే మార్నింగ్. బయట బండి మీద కూడా బ్యాగ్స్ పైన మంచు ఐస్ అయిపోయిన ఉండే. సో ఆ విధంగా ఉండే. నైట్ ఎన్ని దుప్పలు కప్పుకున్నా కానీ చాలా ఆపలేదు. సో ఆ విధంగా నిన్న రాత్రి గడిచిపోయింది. ఈరోజు మన డే 11 మనం బయలుదేరుతాం ఇక్కడ నుంచి మనాలికి. సో నాకు తెలిసి నిన్న న్యూమా టు ఇక్కడికి వచ్చేది టైం చాలా ఎక్కువసేపు రికార్డ్ చేశాను. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆ దుమ్ము, మట్టి, తర్వాత బాటాలు సొంత కలిపి నేను 2 వీడియోస్లో రిలీజ్ చేస్తున్నా. ఓకే, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా.
మన అడ్వెంచర్ జర్నీ ఇంకా కొనసాగుతుంది. మీరు లాస్ట్ వీడియోస్ మిస్ ఉంటే పక్కా చూడండి. ఇలాంటి వీడియోస్ మన జిందగీలో మళ్ళీ చేయము. సో ఇక్కడ వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్. జిందగీ నా మిలేగి దుబారా ఫిర్ మొహబ్బత్. ఏవో సినిమా పేరు గుర్తొస్తున్నాయి. హ్యావ్ ఏ స్నో బాత్ మై లవ్లీ లియో. హ్యావ్ ఏ స్నో బాత్. ఇక్కడ వాటర్ క్రాసింగ్ బండి పడిపోయింది. అంత ఈజీ కాదు ఈ డ్రైవ్ అనేది. ఇక్కడ కారు ఆగట్లేదు.